హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో సుమారు 1000 మంది రోగులకు మరియు వారి సహాయకులకు భోజనం విజయవంతంగా అందించారు. ఇది వామ్ సలహాదారులు బండారు సుబ్బారావు పుట్టినరోజు వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పెద్ద విజయవంతంగా నిలిచింది. అందిన లబ్ధిదారుల నుంచి విశేషమైన ప్రశంసలు అందాయి. ముఖాల్లో కనిపించిన ఆనందం తమ హృదయాలను హత్తుకుంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత మరియు ధన క్రాప్ సైన్సెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పబ్బతి రవి విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన కౌటికే విఠల్ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే. ఈరోజు రాష్ట్రాల్లో ఏ ఆపద వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా, అనారోగ్యం పాలైనా కూడా ఉస్మానియా ఆసుపత్రి ఒకటైతే రెండోది గాంధీ ఆసుపత్రి. గాంధీ ఆసుపత్రిలో పేషెంట్లు, నిరుపేద పేషెంట్లు వస్తారు. ఒక పూట ఉంటే తినడానికి ఒక పూట లేనటువంటి వాళ్ళు ఇబ్బందుల్లో, కష్టాల్లో వాళ్ళ పేషెంట్ల దగ్గర అటెండర్లు, పేషెంట్లు ఎన్నో వందల వేల మంది ఉంటారు. వారికి ఒక్క పూట భోజనం పెడితే ఎంత పుణ్యకార్యమో ఆలోచన చేసి ఈరోజు కౌటిక విఠల్ అన్న గారు, సోషల్ అడ్వైజర్ అయినటువంటి కౌటిక విఠల్ అన్న గారు, దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు సీరియల్ సుబ్బారావు గారు అంటేనే రాష్ట్రంలో అందరూ వైశ్యులందరూ గుర్తుపడతారు, వైశ్యేతరులు కూడా గుర్తుపడతారు, రాజకీయ నాయకులు కూడా గుర్తుపడతారు. బండారు సుబ్బారావు గారు అంటే చేతికి వెముక లేనటువంటి వాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎవరు వచ్చినా దానాలు ధర్మాలు సంవత్సరం పొడుగునా చేస్తాడు. సందర్భంగా ఒక స్టెప్ ముందుకేసి సంవత్సరం 365 రోజులు ఆయన సేవ చేస్తే 365వ రోజు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని ఈరోజు కౌటిక విఠల్ అన్న పూర్తిగా 1000 మందికి పైగా ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పేషెంట్లు, అటెండర్లకి, మరి ఇంకా బయట వాళ్ళు కూడా వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు. పిల్లలు వస్తున్నారు కదా, మళ్ళీ ఇబ్బంది వస్తుంది. జాతీయ విభాగం తరఫున ఈరోజు ప్రభుత్వ గాంధీ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టాను. మరి ప్రతి సంవత్సరం బండారు సుబ్బారావు గారు మా గ్లోబల్ సలహాదారులు, వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడాను ఒక 1000 మంది పైగా ఇక్కడ ఉన్న అన్నార్థులకు భోజనం అందించాలనే ఒక సద్భావనతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మన తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారైన కల్వా సుజాత గారు ఇచ్చేసి వారి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారితో సహా మా గ్లోబల్ ఉపాధ్యక్షులు శ్రీ పబ్బతి రవికుమార్ గారు కూడాను తోడై ముఖ్య అతిథులుగా ఇద్దరు పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు. అంతేకాకుండా ఇక్కడికి విచ్చేసిన మా ప్రపంచ అన్నార్థులందరూ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడాను ఇలాంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా నాకు సహకరించబోతున్న అందరూ కూడాను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా అన్నార్థులు ఎంతమంది వస్తే అవకాశాన్ని ఇచ్చేసి మాతో భోజనం స్వీకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా గ్లోబల్ సలహాదారు శ్రీ బండారు సుబ్బారావు గారు చేతికి వెన్నెముక లేని పద్ధతిగా ప్రతి సంవత్సరం కూడా 365 రోజులు దాన ధర్మ కార్యక్రమాలు చేపడుతుంటారు. వారి పేరున వారు సంతోషపడే విధంగా ఇవాళ ఒక 1000 మందికి భోజనాలు అందించాలనే సదుద్దేశంతో అందిస్తున్న ఈ కార్యక్రమానికి మరి ఇవాళ బండారు సుబ్బారావు గారి జన్మదినం ఒక కారణమైంది. మరి వారు కూడాను ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ అన్నం పెట్టే కార్యక్రమాలకు అవకాశం ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను.